నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. సాంకేతికతలో తమకు సాటి లేదని విర్రవీగుతున్న అమెరికాకు చాలా రోజుల నుంచి డ్రాగన్ కంట్రీ సవాల్ విసురుతూనే ఉంది. కానీ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ వార్తో చైనాను తొక్కేద్దామనుకున్న ట్రంప్ను అదే చైనా కంట్రీ చావు దెబ్బతీసింది. అమెరికా తయారు చేసిన చాట్ జీపీటీకి పోటీగా డీప్ సీక్ను డెవలప్ చేసి అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తుంది. చాట్ జీపీటీ కంటే 10 రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తూ భవిష్యత్ ఏఐ టెక్నాలజీని శాసించేందుకు సిద్ధమైంది డీప్ సీక్. అమెరికా కంటే ఏ విషయంలోనూ తక్కువ కాకూడదన్న పట్టుదలతో ఉంది చైనా. చైనా కనిపెట్టిన ఒక్క టెక్నాలజీ అమెరికా మార్కెట్లను తలకిందులు చేసింది. సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ టెక్ కంపెనీలను ముచ్చెమటలో పట్టించిన డీప్ సీక్ అమెరికా మార్కెట్లకు బేర్ దెబ్బను రుచి చూపించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ట్రేడ్ వార్కు దిగితే తాము టెక్ వార్కు దిగుతామన్న సంకేతాలను ఇచ్చారు జింగ్పింగ్. డీప్ సీక్ దెబ్బకు ఏం చేయాలో పాలుపోక మిన్నకుండిపోయారు ట్రంప్. సాంకేతిక రంగంలో, అందులోనూ ఏఐ వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో $1 కోటి వెచ్చించి చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మ్యాజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన 2 ఓపెన్ సోర్స్ ఏఐ ప్రోగ్రాంలు చాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన డీప్ సీక్ గురించే చర్చ. భారత్లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో చాట్ జీటీపీ, గూగుల్ జెమినీలను దాటేసి అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇదే. R1V3 ఆల్గారిథంలను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దుతున్నట్టుగా చెబుతున్న డీప్ సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో చాట్ జీటీపీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అని, ఆలోచన ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదని నిరూపించింది. ట్రంప్ అధ్యక్ష పీఠమెక్కిన వారం రోజులకే అమెరికా టెంపరితనానికి డీప్ సీక్ దెబ్బ కొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించింది. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరిమిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేసింది. వచ్చిన వారం రోజుల్లోపే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ V3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు చాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సందర్భోచితంగా, ఖచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోనే నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్రరాజ్యపు బడా బాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ చాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు. లెక్క తీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని $100 కోట్ల ఖర్చు చేస్తే కేవలం $60 లక్షల డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని తెలుస్తోంది. అలాగే అత్యాధునిక ఎన్విడియా A100 చిప్ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో వాటిపై ఆధారపడకుండా చౌకరకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ను డెవలపర్లు ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకొని దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని మరింత పెంపొందించుకోవడానికి వీలున్న ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్.
ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు చాట్ జీటీపీని సైతం రెండో స్థానానికి నెట్టి యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని అధిగమించడం చర్చకు ప్రపంచవ్యాప్తంగా దారితీసింది. మొత్తానికి ఈ స్టార్టప్ తన డీప్ సీక్ R1 మోడల్తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక సాంకేతిక చలన సూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీయంగా మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియన్మన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబునిచ్చేందుకు అది నిరాకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే ఆధునిక ప్రపంచంలో ఒక రకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి, ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లు పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థలో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇవి తావిస్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్లలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. చాట్ జీపీటీ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఏఐ మోడల్స్ కు కూడా డీప్ సీక్ గట్టి పోటీని ఇస్తోంది. చాట్ జీపీటీ ఫ్రీగా ఇవ్వని చాలా సర్వీసులు ఇది ఫ్రీగా అందిస్తోంది. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా డీప్ సీక్ పై స్పందించాడు. డీప్ సీక్ ఆవిష్కరించిన R1 మోడల్ ఆకట్టుకుంటుందని, కొత్త పోటీదారుడు రావడం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, తాము త్వరలోనే మరింత మెరుగైన మోడల్ను తీసుకొస్తామన్నాడు. ఇది చాట్ జీపీటీతో పాటు గూగుల్, మెటా లాంటి దిగ్గజ సంస్థలకు కూడా పోటీని ఇస్తోంది. డీప్ సీక్ కూడా చాట్ జీపీటీ లాగే పనిచేస్తుంది. యాపిల్ స్టోర్, యాప్ స్టోర్ కంపెనీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కొంత పర్సనల్ డేటా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ప్రశ్నలు, పజిల్స్ ఇలా ఏది అడిగినా సమాధానాలు చెప్తుంది. క్రియేటివ్ కంటెంట్ని రూపొందించడంలో కూడా సాయం చేస్తుంది. ఇందులో ప్రస్తుతం R1, V3 అనే 2 మోడల్స్ ఉన్నాయి. డీప్ సీక్ ఒక విషయానికి సంబంధించిన అనేక కథనాలను ఒక చోటికి చేర్చడం, నివేదికలు రాయడం, ప్రాజెక్టుల కోసం కొత్త ఐడియాలు ఇవ్వడం లాంటివి చేస్తుంది. దీనివల్ల చాలా టైంని ఆదా చేసుకోవచ్చు. ఏఐతో టెక్ కంపెనీలో ఉద్యోగాలు పోతుంటే ఇప్పుడు ఏఐలో పరాకాష్ట వంటి డీప్ సీక్ అప్డేట్తో ఇంకెన్ని ఉద్యోగాలు పోతాయో అన్న భయాలు అప్పుడే ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. డీప్ సీక్ వంటి సాధనాలతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు వ్యక్తిగత డేటా చైనాకు తరలిపోతుందన్న భయాలు కొన్నైతే, మరోవైపు ఈ డీప్ సీక్ను కంపెనీలు పుణికిపుచ్చుకుంటే ఉద్యోగాల కోత తప్పదని తెలుస్తోంది. భవిష్యత్తును శాసిస్తున్న కృత్రిమ మేధాపై అనేక అనుమానాలు ప్రబలుతున్నాయి. వ్యక్తిగత భద్రతతో పాటు ఆర్థిక భద్రత కూడా పెను ప్రమాదంలో పడింది. సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. డేటా చౌర్యం యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు అనేక వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధలో ఉద్భవించిన మరో విప్లవం డీప్ సీక్ రూపంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక మాయాజాలం. ఈ మాయాజాలంలో అనేక మోసాలు జరుగుతున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని కృత్రిమ మేధతో పరుగులెత్తించే ఏఐ వలన లాభాలతో పాటు అనేక నష్టాలు కూడా పొంచి ఉన్నాయి. ఏఐ ఇంకా పూర్తిగా కళ్ళు తెరవక ముందే చైనా అడ్వాన్స్డ్ ఏఐ డీప్ సీక్ సాఫ్ట్వేర్ దిగ్గజాలను బెంబలెత్తిస్తోంది. తక్కువ ఖర్చుతో వినియోగదారులకు దగ్గరగా రాబోతున్న డీప్ సీక్ వలన మేధో సంపత్తి దొంగిలించబడుతుందని, డేటా చౌర్యానికి అడ్డుకట్ట లేకుండా పోతుందని అమెరికా చెబుతోంది. చిప్ మేకింగ్ విషయంలోనూ కృత్రిమ సంబంధించిన విషయంలోనూ అత్యంత నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పుతున్నామని చైనా ప్రకటించింది. డీప్ సీక్ వలన చైనా ఆర్థికంగా ఎంతో బలపడుతుందని అమెరికా భావిస్తోంది. డీప్ సీక్ ను ఎదుర్కోవడంలో అమెరికా టెక్ దిగ్గజాలు ముందుకు రావాలని ట్రంప్ ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ ను డీప్ సీక్ షేక్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాపై ట్రంప్ ట్రేడ్ వార్ ప్రారంభించిన ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాపై చైనా డీప్ సీక్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. సాంకేతిక విప్లవ ఫలితాల వలన భారత్తో పాటు మిగిలిన ప్రపంచ దేశాలన్నీ మానవ శక్తిపై ఆధారపడే పరిస్థితులు క్రమంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే మల్టీనేషనల్ కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సాఫ్ట్వేర్ వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి విధానాల వలన భవిష్యత్తులో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం పూర్తిగా ఏఐతోనే నడిచే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే అమెరికానే కాదు, భారత్ వంటి దేశాల్లో కూడా ఉపాధి అవకాశాలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతికత పుణ్యమాని ఇప్పటికే కోట్లాది మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. భారతదేశంలో సుమారు సగం మంది ప్రజల వ్యక్తిగత డేటా చోరీ జరిగినట్టు అంచనా. కోట్లాది మంది ప్రజల డేటా ఇప్పటికే డార్క్ మార్కెట్లో అందుబాటులో ఉంది. వ్యక్తుల ఈమెయిల్, ఫోన్ నంబర్లను, వారి కార్యకలాపాలను, ఆధార్ నంబర్లను, పాన్ కార్డు వివరాలను, బ్యాంకు అకౌంట్లను సేకరించి అమ్మకానికి పెట్టినట్లు చాలాసార్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి మొబైల్ కంప్యూటర్లు వినియోగిస్తున్న వారు మాల్వేర్, బోట్నెట్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా యాంటీవైరస్ను యాక్టివేట్ చేసుకోవాలని గతంలో మొబైల్ సందేశాలు పంపించారు. సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల కారణంగా ప్రపంచం సాంకేతికంగా మన అరచేతిలో ఇమిడిపోయింది. ప్రపంచంలో టెక్నాలజీ వలన కలిగిన సౌకర్యాన్ని విస్మరించలేం. నెలల తరబడి, సంవత్సరాల తరబడి సముద్ర ప్రయాణాలు చేస్తే గానీ విదేశాలకు వెళ్లలేని పరిస్థితుల నుండి గంటల్లో, రోజుల్లో విదేశాలను చుట్టేసి రాగలగడం విజ్ఞానం అందించిన అద్భుతం. సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పరుగులు తీస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మానవ జీవితం అత్యంత సౌకర్యవంతంగా మారింది. అయితే కృత్రిమం మీద భవిష్యత్తును నిర్మించాలి కానీ భవిష్యత్తును శాసించకూడదని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా, చైనా వంటి దేశాలు ఆయుధాలతో సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి ఇతర దేశాలపై పన్నుల భారం మోపుతున్నాయి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధకు దారితీస్తుంది. డీప్ సీక్ వలన భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో, అమెరికా దీనికి విరుగుడుగా ఎలాంటి నూతన టెక్నాలజీని ప్రపంచంపై గుమ్మరిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడానికి బాధ్యులెవరు? ఇబ్బడి ముబ్బడిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలపై రుద్దుతున్న టెక్ కంపెనీలు ఇందుకు బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలి. మన మొబైల్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు ఎలా హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయో అర్థం కావడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరో వేగవంతమైన పరిణామం చైనా దేశపు డీప్ సీక్. దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రంగంలో చైనా అమెరికాకు నువ్వా నేనా అన్నట్లు యుద్ధం జరుగుతుంటే ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నాయి. ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు సమకూర్చుకుంటున్న దేశాలు సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెట్టాయి. ఈ విషయంలో భారత్ ఇంకా నిద్ర లేవలేదనే చెప్పాలి. డీప్ సీ ప్రకంపనలతో ఇప్పుడే తెరపికి వచ్చిన ఇండియా ఏఐ పై దృష్టి సారించింది. అమెరికా, చైనాల మధ్య ఏఐ పై ఆధిపత్యం కోసం పోటీ జరుగుతుండగా తాజాగా ఇండియా కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఇండియా ఏఐలో కూడా అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమైంది. భారత్ కూడా తన సొంత సేఫ్ అండ్ సెక్యూర్ ఏఐ మోడల్ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు 10,370 కోట్ల ఇండియా ఏఐ మిషన్ ప్రాజెక్టులో భాగంగా సొంత స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను క్రియేట్ చేయడంపై ప్రణాళికలు ప్రకటించింది. వచ్చే 6 నెలల్లో దీన్ని సరసమైన ధరలో ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఐ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. Created the framework which will be launched today. We are calling for proposals to develop our own foundational model where the Indian context, the Indian languages, the culture of our country, where the biases can be removed, where the data set is basically for our country, of our country, for our citizens. That process will start today, and we believe that there are at least 6 major developers who will be able to create foundational models in the next 8 to 10 months on the outer limit. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే 10 కంపెనీలకు కూడా సెలెక్ట్ చేసింది. ఈ సంస్థలు 18,693 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు లేదా జీపీయూలను సరఫరా చేస్తాయి. ఈ జీపీయూలు మెషిన్ లెర్నింగ్ టూల్స్ ను డెవలప్ చేసేందుకు ఉపయోగించే హై ఎండ్ చిప్స్. ఇవి ఫౌండేషనల్ మోడల్స్ ను క్రియేట్ చేయడంలో సహాయపడతాయి. ఇక ఇండియన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోసం భారత ప్రభుత్వం ఎంపిక చేసిన 10 కంపెనీలలో హీరానందాని గ్రూప్ నకు చెందిన యోటా, జియో ప్లాట్ఫారమ్స్, టాటా కమ్యూనికేషన్స్, E2E నెట్వర్క్లు, CMS కంప్యూటర్స్, CTRLS డేటా సెంటర్స్, లోకుస్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, నెక్స్ట్ జెన్ డేటా సెంటర్, ఓరియంటర్ టెక్నాలజీస్, వెన్సిస్కో టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి. ఈ 10 కంపెనీలన్నీ కలిసి 18,693 జీపీయూలను అందిస్తాయి. అయితే వీటిలో కేవలం యోటా కంపెనీ మాత్రమే 9,216 జీపీయూ యూనిట్లను అందించనుంది. అంటే ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 18,693 జీపీయూలలో దాదాపు సగం వరకు యూనిట్లను యోటా కంపెనీ సప్లై చేయనుంది. దీంతో పాటు ఈ ఫౌండేషన్ మోడల్ను క్రియేట్ చేసేందుకు భారత ప్రభుత్వం అట్లీస్ట్ 6 మంది డెవలపర్లతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన అన్నారు. నెక్స్ట్ 4 నుండి 8 నెలల్లో ఈ మోడల్ రెడీ కానుందని వెల్లడించారు. అంటే మరికొన్ని నెలల్లో మన దేశంలో కూడా ప్రపంచ స్థాయి ఫౌండేషనల్ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియన్ ఏఐ LLM ని సృష్టించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, ఎంత ఖర్చు చేయనుంది, ఇందుకోసం ఏ డెవలపర్ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది అనే వివరాలపై మాత్రం కేంద్ర మంత్రి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ 18,693 జీపీయూ యూనిట్లలో 10,000 జీపీయూలు ఇన్స్టాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 8,693 జీపీయూలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మరోవైపు భారత ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ఒక కామన్ కంప్యూటర్ ఫెసిలిటీని ప్రారంభించనుంది. దీని నుండి స్టార్టప్లు, పరిశోధనలు కంప్యూటింగ్ పవర్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిలో హై ఎండ్ జీపీయూ యూనిట్లను యాక్సెస్ చేసేందుకు గంటకు 150 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక లో ఎండ్ జీపీయూ యూనిట్లను యాక్సెస్ చేసేందుకు గంటకు 115.85 ఖర్చు చేయాలి. ఈ సర్వీసులపై భారత ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. ఈ సేవలు వినియోగించుకున్న యూజర్లకు చివరికి మొత్తం ఖర్చుపై 40% సబ్సిడీని అందించనుంది.
దీంతో వారి వినియోగంలో గంటకు అయ్యే ఖర్చు ధర 100 కంటే తక్కువగా ఉంటుంది. అమెరికా, చైనా వంటి దేశాలు 20 ఏళ్ల క్రితమే విద్యా వ్యవస్థలో సాంకేతికతను జోడిస్తే భారత్ ఇప్పుడిప్పుడే మేల్కొన్నట్లు కనిపిస్తోంది. విద్యా వ్యవస్థలో కూడా సాంకేతికతను జోడించేందుకు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్యం పెంచేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. విద్యారంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ బడ్జెట్ 2025లో కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి దశ నుండే సైన్స్ అండ్ టెక్నాలజీలో నైపుణ్యం పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 1,28,650 కోట్లు కేటాయించారు. ఈ నిధులను విద్యారంగంలో సమూల మార్పుల కోసం ఖర్చు చేయనున్నారు. కేవలం మూస పద్ధతిలో విద్యార్థులను చదివించకుండా ప్రాక్టికల్ పద్ధతిలో విజ్ఞానాన్ని అందించాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలను బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి భారత్ ప్రయత్నాలు ఫలించి చాట్ జీపీటీ, డీప్ సీక్ కు పోటీగా భారత స్టార్టప్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. Center of Excellence in AI for Education. I had announced 3 centers of excellence in artificial intelligence for agriculture, health and sustainable cities in 2023. Now a center of excellence in artificial intelligence for education will be set up with a total outlay of 500 crores. ఏదేమైనా పదే పదే ఆత్మనిర్భర భారత్ అంటూ పేడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచాన్ని పెద్దన్నగా భావిస్తూ అమెరికా అనేక ఆంక్షలు పెట్టి సుంకాలు విధించిన చైనా తన సొంత కాళ్లపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరోధాలను అధిగమించి ఎలక్ట్రానిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక రంగాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనము ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్లోనూ ప్రతిభకు కొదవలేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికి, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికి కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. H1B వీసాల విషయంలో ట్రంప్ను మంచి చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఏఐలో ఇన్ని ప్రకంపనలు సృష్టించిన డీప్ సీక్ ను ఎవరు సృష్టించారు? దీని వెనుక చైనా ప్రభుత్వం ఉందా? చైనా ప్రభుత్వమే ఈ డీప్ సీక్ ను తయారు చేయించిందా? డీప్ సీక్ తో ఎలాంటి భయాలు ఉత్పన్నమవుతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. డీప్ సీక్ అనేది ఏఐ రీసెర్చ్ కోసం ఏర్పాటు చేసిన స్టార్టప్. దీన్ని చైనాలోని హాంగ్జౌకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని స్థాపించాడు. క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో ఇతడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. టెక్నాలజీలపై మంచి పట్టున్న ఇతడు మొదట ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించేందుకు ఏఐను ఉపయోగించేలా హెడ్జ్ ఫండ్ స్థాపించాడు. లో లియాంగ్ సొంతంగా డీప్ సీక్ ను ప్రారంభించాడు. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లతో ఓ టీమ్ ను ఏర్పాటు చేసి ఏఐ టెక్నాలజీని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. పూర్తి ఉచితంగానే అడ్వాన్స్డ్ మోడల్ ఏఐని అందిస్తోంది ఈ సంస్థ. దీంతో ప్రపంచ దేశాలు డీప్ సీక్ కు ప్రజాదరణ పెరిగింది. ఇప్పటికీ కోట్లాది మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తలలు పండిన పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు వెనక్కి నెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకోసం డీప్ సీక్ భారీగా ఖర్చు చేస్తోంది అనుకుంటే పొరపాటే. టెక్ దిగ్గజాల కంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఇది అద్భుతాలు చేస్తోంది.
కేవలం $6 మిలియన్ ఈ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ డీప్ సీక్ రూపొందించింది. చాలా తక్కువ ఖర్చుతోనే ఇతర ఏఐ మోడళ్ల కంటే మెరుగైన పనితీరు కనబర్చేలా రూపొందించారు. డీప్సీక్ R1 చైనీస్ ఏఐ మోడల్ చాలా తక్కువ వ్యవధిలో వేగంగా ప్రజాదరణ పొందడంతో చైనాకు వినియోగదారుల డేటాను పంపించే ఆరోపణలపై ఇప్పుడు డీప్సీక్ పై నిషేధం విధించారు. గత వారం సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టించిన ఏఐ సాధనం యుఎస్ అధికారులు భద్రతా పరమైన ప్రమాదాన్ని గుర్తించారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ జాతీయ భద్రతా సమస్యలను చూసిన తర్వాత అధికారికంగా ప్లాట్ఫారంను ఏ ప్రభుత్వ పరికరాల్లో ఉపయోగించకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో డేటా గోప్యత ప్రమాదాల కారణంగా చైనీస్ ఏఐ సాధనాలను పరిమితం చేయాలనే డిమాండ్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. డీప్సీక్ కు చెందిన రెడ్ నోట్ లెమన్ 8లను టెక్సాస్ నిషేధించింది. ఈ ప్లాట్ఫారంలను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ముడిపడి ఉన్నాయని ఆరోపించినందున ఇది కీలకమైన యుఎస్ మౌలిక సదుపాయాలను రాజీ చేయగలదని గవర్నర్ అబాట్ పేర్కొన్నారు. సున్నితమైన వినియోగదారు డేటాను సేకరించేందుకు చైనా ఏఐ సోషల్ మీడియాను ఉపయోగిస్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అమెరికాలో టిక్ టాక్ తన సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో అమెరికా యూజర్లకు డీప్సీక్ బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. దాదాపు 300 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఈ చైనీస్ యాప్ ఇప్పటికే చైనా, మలేషియా, తైవాన్లలో ప్రజాదరణ పొందింది. అయినప్పటికీ పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా యుఎస్ అధికారులు ఇప్పుడు దాని కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ కు చెందిన నిషేధిత యాప్ లెమన్ 8 ఇప్పటికే వినియోగదారు డేటాను దుర్వినియోగం చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది. మొత్తంగా ఏఐ విషయంలో ఇక తమకు తిరుగులేదని అగ్రరాజ్యం భావిస్తున్న సమయంలో చైనా ఎంట్రీ ఇచ్చింది. అత్యంత చౌక ధరలకే అత్యాధునిక టెక్నాలజీని అందించే చైనా కంపెనీలు ఇప్పుడు ఏఐపై దృష్టి పెట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చైనా దూకుడు ఇలాగే కొనసాగితే అమెరికాకు ముప్పు తప్పదన్న అంచనాలు ఉన్నాయి. డీప్సీక్ ప్రకంపనలతో అమెరికా మార్కెట్లు కుదేలవుతుంటే ఈ ఏడాది మరో 2 అప్డేట్ యాప్ను చైనా ప్రపంచానికి పరిచయం చేస్తే అమెరికా టెక్ మార్కెట్లు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ ఇప్పటికైనా మేల్కోకపోతే టెక్నాలజీలో కూడా అమెరికా, చైనా మధ్య మాత్రమే పోటీ నెలకొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇవాళ ఉన్నది ఉన్నట్టు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.